నమస్తే ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను చిన్న విషయం మీకు చెప్తాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. అది నేర్చుకోండి. అదేంటంటే బాషరా గోదావరిలో ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు చనిపోయారు. వాళ్ళొచ్చేమో శవాలై తేలారు. ఎందుకు శవాలై తేలారు? మీకు లక్షలు లక్షలు సంపాదించడము, బంగారాలు కేజీలు కేజీలు కొనుక్కోవడము, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం మీద ఉన్న శ్రద్ధ ఆ! ఏటి వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు, సెల్ ఫోన్‌లు ఈట్లి అందులో ఏమొస్తుంది, ఇందులో ఏమొస్తుంది, ఇవి నేర్చుకోవడం తప్ప ఈత నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస మీకు లేదు. ఆ! ఈత ఏమి బ్రహ్మ విద్య కాదండి. ఇలా చేతులు కొడితే పైకి తేలుతావు. కాలుతోటి, చేతులతోటి నీరుని కిందకి నెట్టితే పైకి తేలుతావు. ఇలా ఇలా తిప్పితే మరి పైకి ముందుకెళ్తావు, వెనక్కొస్తావు. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు. హ్మ్. ఈత రాకపోవడం ప్రధాన కారణం. ఒక వ్యక్తి నీటిలో మునిగి చనిపోతున్నాడు అంటే, ఆ ఈత అనేది కరెంట్ వాటర్ అంటే పారే నీటిలో ఈదడం ఎలాగా? సముద్రంలో ఈదడం ఎలాగా? సముద్రంలో ఈదడం ఆటుపోట్లను చూసుకొని మనం ఈదాల. హ్మ్. పారే నీటిలో, గోదావరి నీటిలో, ఆ! నదుల్లో, నూతుల్లో, చెరువుల్లో నేర్చుకోండి అయ్యా. నేర్చుకోండి. ఆ! నీ జీవితం ఒక్కసారి గాని నీటి గండానికి నువ్వు దొరికావంటే, బాబు మా ఇంట్లో 10 కేజీలు బంగారం ఉంది. 10,00,00,000 ఆస్తుంది. డబ్బులున్నాయి. ఆ! ఒకటి 2 టన్నులు సిల్వర్ ఉంది. అంటే ఎవ్వడు నిన్ను రక్షించలేడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. అంటే నువ్వు ఈత నేర్చుకో. ఆ! ఈత నేర్చుకోకున్నా సన్నాసేసాలు ఎయకండి. సన్నాసేసాలు. ఆ! శుభ్రం నేర్చుకోండయ్యా. ఈత నేర్చుకోండి. ఇలా వందల మంది విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఈళ్ళు, ఆళ్ళు ఒక్కడ కాదు, ఇద్దరు కాదు. ఏటయ్యా ఇది? కనీసం హ్మ్. ఈ గవర్నమెంట్ అనేది స్పందించి ఆ! థియరీ క్లాసులు ఆ! స్కూల్స్‌లో పెడితే, కాలేజీల్లో పెడితే పిల్లలు ఏమన్నా కొద్దిగా సేవ్ అవుతారు. ఈళ్ళొచ్చేమో షికారులకెళ్ళడము, బీచ్‌లకెళ్ళడం, ఆటలకెళ్ళడం, ఈట్లికెళ్ళడం, ఎక్కడో దగ్గర ఏదో బీచ్‌లో క్యాప్చర్ అయిపోవడం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈత నేర్చుకోండి. ఈత నేర్చుకోండి. ఈత బ్రహ్మ విద్య కాదు. చేపను చూడవయ్యా, చేప పిల్లని తీసుకొచ్చి నీటిలో పడేయి. అదేం చేస్తుందో చూడు. నీటిని ఇలాగ అంటది. నువ్వు అను అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈత కొట్టడం అది బ్రహ్మ విద్య కానే కాదు. కానే కాదు. అర్థమైంది కదా! పక్షులను చూడవయ్యా, రెక్కలతో ఇలాగ అనేసరికి గాలి కిందకెళ్తది. పక్షి పైకి లెగుస్తది. నీటిలోనైనా అంతే, గాల్లోనైనా అంతే. ఏదైనా అంతే. కాపోతే మీకు భయం వద్దు. ముందు ట్రై చేయండి. థియరీ నేర్చుకోండి, ప్రాక్టికల్ నేర్చుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్. మరలా మీరు గాని, మీ పిల్లలు గాని నీటి గండం వల్ల చనిపోకుండా ఉండాలి అంటే మీరు ఈత నేర్చుకోండి. బై ఫ్రెండ్స్.